పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. వచ్చినప్పుడు ఏమన్నాడు, నన్ను గెలిపియండి, ఫస్ట్ నన్ను గెలిపించినాక అప్పుడు నేను మీకు ఏం చేయాలని అవి చేస్తా అన్నాడు. మేము కేసీఆర్కి వెయ్యాక మేము రేవంత్ రెడ్డిని గెలిపించినప్పుడు మాకు ఫస్ట్ గిఫ్ట్ మా ఇండ్లే తీసేస్తున్నాడు. ఆయన ఇండ్లకే పెట్టిండు ఆయన టార్గెట్. ఇప్పుడు ఇల్లే గులగొట్టిన తర్వాత మేము చచ్చిపోయినా ఒకటే బతుకున్నా ఒకటే కదా, మమ్మల్ని చంపి మా ఇల్లు గులగొట్టమనండి. ఏం చేస్తున్నాడు, ఏమి ఇచ్చిండు? రేషన్ కార్డులు కూడా ఇస్తలేడు, రేషన్ కూడా లేదు నాకైతే పెడతలేడు, ఒక్క రూపాయి పెట్టలే ఇప్పటి వరకు. మా తాత ముత్తాత కారుకెళ్ళి మేము ఈయన బతికిన వాళ్ళం, ఇదంతా అరువు ఉండే. ఇందిరమ్మ అప్పుడు మేము వేసుకున్నప్పుడు కూడా మాకు ఇందిరమ్మ ఏమనలేదు, ఇందిరమ్మ కొరకు కూడా మాకు ఏమనలేదు. రాజశేఖర రెడ్డి వచ్చింది ఏమనలేదు. మాకు ఇంతమంది ఇంటి పరుపుతలు వచ్చినా కానీ మాకు ఎవ్వరు ఏమనలేదు. ఓట్లు ఏమనేసి అమ్మలాల అక్కలాల అనుకొని గెలిచినావు. గెలిచి ఇప్పుడు మాకు తొట్టెల్లో వేసేసి ఊపుతున్నావా? మాకు తీసుకొని పోయేసి ఇంత ఇసం వేసి మాకు చంపేయమని, చంపేసినప్పుడు గొలగొట్టుకోమని. పేదవాళ్ళ కడుపులు కొడితేనే చెరువులు పడితే ఎకరాలు కబ్జా చేసుకుని అవి కూడా కొడితే ఆయనకి ఏమన్నా బెనిఫిట్ వస్తుంది, మా మీద కొడితే ఆయనకేం వస్తుంది సార్? మాకు ఏ గవర్నమెంట్ ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మా ఇల్లు మాకు ఉండాలి అంతే. ఆయన ఇచ్చిన నోటీస్ ఏదైతే ఉందో రిటర్న్ తీసుకుంటే మంచి సార్, లేదు అంటే మమ్మల్ని చంపేసి తీసుకొని పోనీయండి. మాకు ఇల్లు లేకపోతే ఇక మా సాగులే సార్, చంపేశారా సార్ మమ్మల్ని? 1 ఏళ్ళ నుంచి ఉన్నాం, బతుకున్నాం, ఏంటి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి సార్? మేము రోడ్డు మీద రావాలా, బిచ్చమెత్తుకోవాలా సార్? మేము రోడ్ల మీద ఆయన గెలిపించిందే పెద్ద తప్పు. కరెంట్ ఫ్రీ అన్నారు, బస్సు ఫ్రీ అన్నారు, ఇప్పుడు ఇల్లు ఉన్న ఇల్లు గుంజుకుంటుండ్రు. ఎడబై బతకాలి. ఇప్పుడు మేము తీసుకుంటే మాకు ఏమన్నా జాగా చూపించి మాకు ఇల్లు ఇస్తే తీసుకోవాలా, మాకు రోడ్డు మీద ఇస్తా అంటే అది కుదరది. హైదరాబాద్ మహానగరంలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో ఎవరైతే అక్రమంగా నిర్మించుకున్నారో వాటిపైన హైడ్రా దూకుడు పెంచిందని చెప్పచ్చు. ఒకవైపు అంటే కూల్చివేతలు జరుగుతున్నాయి, మరోవైపు అంటే నోటీసులు ఇవ్వడం కూడా జరుగుతుంది. దీనిలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం మనము అస్మత్పేట చెరువు దగ్గర ఉన్నాము. ఇది 60 ఎకరాలకు సంబంధించిన చెరువు. దీనికి సంబంధించి ఇప్పుడు పరిస్థితి చూస్తే ఒక 10-15 ఎకరాలకు సంబంధించి చెరువు అంటే నీటిని చూడొచ్చు. ఇప్పుడు అంటే చుట్టుపక్కల ఆక్రమణలు జరిగాయని అంటే రెవెన్యూ శాఖ ఇటు హైడ్రా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించిన నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అంటే 120 మందికి ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుండి ఇక్కడే నివాసాలు ఏర్పరచుకొని ఉన్నామని చెప్తున్నారు. దీనికి సంబంధించి వారినే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అస్మత్పేట చెరువు పక్కన ఉన్న హరిజన బస్తీలో ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు చూస్తే మటుకు ఇదంతా వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, నోటీసులు ఇచ్చారు కదా, దీనిపై ఏమంటారు? నోటీసులు వచ్చినాయండి, కరెక్టే. కానీ తీసుకోండి అంటే కూడా డోర్కి పెట్టిర్రు, గేట్లకు పెట్టేసి మీకు ఒక గిఫ్ట్ అని అన్నారు. గిఫ్ట్ అంటే ఏం గిఫ్ట్ వస్తుంది మాకు అని మేము అనుకున్నాము. కానీ ఇలా ఇండ్లు గులగొడతాము. 7 రోజులు ఫస్ట్ టైం ఇచ్చిర్రండి మాకు. 7 రోజులు టైం ఇచ్చిర్రు. మేము మాధవన్ కృష్ణారావు దగ్గరికి వెళ్ళినాము, ముద్దం దగ్గరికి వెళ్ళినాము. ఇక్కడ మా బస్తీ తరపు నుంచి నరసింహరావు ఉన్నాడు, ఆయన దగ్గరికి కూడా వెళ్ళినాము, మాట్లాడినాము, మా బాధ చెప్పుకున్నాము. చెప్పుకుంటే సరే అమ్మ అని ఆయనను పిలిపించారు. 2 సార్లు వచ్చిండు, చూసిండు. ఏమి పోవమ్మ, మీరు టెన్షన్ తీసుకోకండి, ఇంటి ట్యాక్స్ కడుతున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం, నల్ల బిల్లు కడుతున్నాము. ఇప్పుడు కాదు మేము ఉండేది, 40 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం. మా తాతల కాటి నుంచి మేము ఉండేది. నేను పుట్టి పెరిగింది కూడా ఇక్కడనే, పెళ్లి చేసుకుంది కూడా ఇక్కడనే, వచ్చి ఉన్నది కూడా ఇప్పుడు ఇక్కడనే. నాకు భర్త లేడు, పిల్లలు లేరు. మా భర్త కూడా తాగి తందనాలు చేస్తుంటే ఆయనని బాగా గొడవ పెట్టుకున్న వరకు వెళ్ళిపోయిందంటే ఇప్పటి వరకు రాలే. నాకు ఇచ్చింది అమ్మ ఒక రూమ్ అండి, రేకుల రూము. ఆయన వచ్చిన దాకా ఇక్కడ ఉండుబెట్ట అని నాకు చెప్పి ఒక రూమ్ ఇచ్చింది. ఇప్పుడు మమ్మీ కూడా చనిపోయింది, నాకు ఎవ్వరు లేరు. ఇప్పుడు సడన్గా కాల్ చేసి వెళ్ళిపో అంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? వచ్చినప్పుడు ఏమన్నాడు, నన్ను గెలిపియండి, ఫస్ట్ నన్ను గెలిపించినాక అప్పుడు నేను మీకు ఏం చేయాలని అవి చేస్తా అన్నాడు. మీకు ఒంటరి మహిళకు పింఛన్లు ఇస్తా అన్నాడు, గ్యాసు 500కి ఇస్తాను అన్నాడు, రేషన్ కార్డులలో నాకు రేషన్ కార్డు ఇప్పిస్తా అన్నాడు. మీకు ప్రతి దానికి నేను హెల్పింగ్ లాగా ఉంటా, ఒక తోబుట్టు అన్నలాగా ఉంటాను మీకు అని అన్ని విధాలుగా చెప్పినాడు. అరే ఇంత మంచిగా చెప్తుండు కదా, సరే అని మేము కేసీఆర్కి వెయ్యాక మేము రేవంత్ రెడ్డిని గెలిపించినప్పుడు మాకు ఫస్ట్ గిఫ్ట్ మా ఇండ్లే తీసేస్తున్నాడు ఆయన. ఫస్ట్ గిఫ్ట్ అంటే ఇప్పుడు మా ఇండ్లకే పెట్టిండు ఆయన టార్గెట్.
అది చాలా తప్పు కదా. నువ్వు చెప్పింది ఏం చేసినావు? నువ్వు అవన్నీ వదిలేసి మా ఇంట్లోకి పెడితే మేము ఏడు ఉండాలా? రోడ్డు మీద ఉండాలన్నా? మేము రోడ్డు మీద ఉండి మేము సంసారం చేయాలన్నా? రోడ్డు మీద వండుకోవాలన్నా? చిన్న పిల్లలు మా తమ్ముడికి, మా చిన్న పిల్లలు తమ్ముళ్ళకు, నాకంటే లేరు, మా తమ్ముడి పిల్లలు ఏడ వండుకోవాలి? బస్తీ వాళ్ళు అందరూ ఎక్కడ పోవాలా? ఇండ్ల పని చేసుకుంటోళ్ళు. ఇప్పుడు అంటే చెరువుకు సంబంధించి భూములని ఇప్పుడు హైడ్రా మొత్తం కూల్చేస్తుంది. దీనికి అంటే ఇప్పుడు చెరువులు ఇట్లా కబ్జా చేయడం వల్ల నీళ్లు ఏం లేదండి, కబ్జా అసలుకి లేనే లేదు. కబ్జా చేసిన ఉంటే చెరువు పక్క పొంటి మళ్ళీ కట్ట ఏకపో. ఇప్పుడు కట్ట కూడా వేసిర్రు, మంచిగా పెట్టిర్రు. కేసీఆర్ ఉన్నప్పుడన్నా మాకు ఎలాంటి దోక లేదన్నా, అస్సలకి మాకు ఏ ప్రాబ్లం లేకుండే. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు రోడ్లు లేకుండే, మోరి కాలువలు లేకుండే, మంచినీళ్ళు లేకుండే, కరెంటు కూడా మాకు సరిగ్గా ఒక టైంకి ఉంటుండే, ఒక టైంకి ఉండకపో కరెంటు. మంచినీళ్ళకు కూడా లేవంటే ట్యాంకులు తెప్పించి మనిషికి ఇంటికి 10 బిందెల్లాగా మాకు ఇట్లా లెక్క పెట్టి మాకు ఇచ్చిండు. రోజు ట్యాంకులు 3 టైంలు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 ట్యాంకులు వస్తుండే. మనిషికి ఇన్ని పట్టుకొని మంచిగా ఉండం. మా బాధ చూడలేక ఆయన గెలిచినాక మాకు ఇక సీసీ రోడ్లన్న, మోరీలు, కరెంటు, ఇంటికి మంచి నీళ్ళు మాత్రం ఇప్పుడు పుష్కాలం మాకు వస్తున్నాయి. ఇంటింటికి అప్పుడు బాధపడ్డాం మేము నీళ్ళకు, కానీ ఇప్పుడు మాకు పుష్కాలం నీళ్ళు వస్తున్నాయి. మాకు ఎలాంటి లోటు చేయలే, పాపం అయినా మంచిగా చేసిండు. కానీ ఈయన వచ్చి ఇన్ని రోజులకు మాకు గిఫ్ట్ అని ఇది ఒక పెద్ద గిఫ్ట్ వేరుతున్నాడు మాకు. మరి ఏడు ఉండాలి? ఏం సంగతి? ఏం న్యాయము రేవంత్ రెడ్డికి ఇట్లా చేస్తే? ఇప్పుడు ఆయన చేయబట్టి మాకు ఇంత బాధ అవుతుంది. ఒక టైంకు తింటారు, ఒక టైంకు తింటలేరు, భయపడుతున్నారు, ఏడుస్తున్నారు. మొన్న వచ్చి అంటే సాయంత్రము ఇండ్లు కాల్ చేసేయాలా, ఇండ్లు కాల్ చేయాలి, మేము నైటు ఏ టైంకి వస్తామో తెలియదు, గులగొట్టేస్తాం, జేసీబీ బండి వస్తుందని చెప్పే వరకు ఓ అని లిబ్బ మొత్తుకున్న వరకు మా బస్తీ మనిషి దగ్గరికి పోయి చెప్పుకున్నాం, ఇట్లా సంగతి ఇట్లా వచ్చిపోయిరా అని చెప్పే వరకు ఆయన కార్పొరేటర్కు ఫోన్ చేసిండు. ఆయన ఇవాళ పొద్దున వచ్చిండు. మీకు ఎలాంటి దోకా ఉండదమ్మా, నేనున్నా, మీకు ఎనీ టైం మీరు ఎప్పుడు నాకు ఫోన్ చేసినా నేను మీ ముందు ఉంటాను, మీ ఇండ్లకు మీకు ఎలాంటి దోకా లేదు అని చెప్పిండు. తినగలుగుతాం, ఇల్లు ఒక్కటి ఉంటే చాలు మాకు, మేము కారం వేసుకొని తినగలుగుతాం అన్నా. ఇల్లు లేనిది ఏది వేసుకొని తిన్నా వేస్టే, అది వేస్టే కదా. మెయిన్ మాకు ఇల్లు కావాలి, మేము ఏం అడుగుతలేమైనని, మాకు ఇల్లు కావాలని మేము అడుగుతున్నాం అంతే. మీకు నోటీసులు వచ్చినాయా? ఎప్పుడు వచ్చినాయి? ఎట్లా అంటే నోటీసులు వచ్చుతుంటే మీరు ఎట్లా గేటుకి పెట్టుంటే ఇది ఏంటిదని చూస్తే పేపర్ నోటీసు నోటీసు ఉండేసరికి బాగా భయంతో ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళేటోని కూడా మళ్ళీ మధ్యలోకి ఇటే వచ్చినాం, ఇట్లా వచ్చినాయి అని అంటే మరి ఏం చేస్తాం సార్, మేము అమలు పని చేసుకుంటున్నాం. సంచులు 50 కిలోల సంచులు అట్లా 10 రూపాయలకు అట్లా మోసి బతికిన వాళ్ళము, ఇట్లా కష్టపడి పిల్లల్ని చదివించుకొని ఏదో ఉన్నాము. ఇల్లు తీసేస్తే ఎట్లా బతుకుతాము, ఎట్లుంటాము? పానాలు బాగాలేక నాకు బీపీ, ఆయనకు బాగాలేదు, ఎట్లుంటాము? పిల్లలు ఉన్నారు, కష్టం కదా. ఇల్లు అన్న కాడ ఎన్ని ఉంటాయి సామాన్లు, అవన్నీ ఏకంగా ఇల్లే తీసేస్తే ఎంత బాధ అవుతుంది, ఎంత ఇబ్బంది అవుతుంది. ఈ స్తంభాన్ని ఎట్లా వేసిండు, ఈ రోడ్ ఎట్లా వేసిండు, ఇప్పుడు అటుకు కబ్జా చేసిన ఇండ్లు అయితే ఎట్లా వేసిండు, ఈ కరెంట్ ఎట్లా వచ్చింది, ఈ నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, ఈ రోడ్ ఎట్లా వచ్చినాయి, ఈ రోడ్ ఎట్లా వచ్చింది. ఆ స్తంభాన్ని తీయండి, ఆ స్తంభానికి ఎన్ని వైర్లు ఉన్నాయో, ఆ స్తంభం ఎప్పటి నుంచో ఉంది. మరి నిజంగానే మేము కబ్జా చేసిన జాగాలు అయితే మరి మాకు ఇంత ఫెసిలిటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ నీళ్లు కానీ, కరెంటు కానీ, ఇంటి నెంబర్లు కానీ, ఓటర్ ఐడి, ఓట్లు అయినా ఇవన్నీ ఎప్పటి నుంచి చేసినాం? మరి ఇప్పుడు కబ్జా చేసినట్టయితే మాకు ఎప్పటి నుంచో ఉన్నాయి, 50 ఏళ్ళ కింద నుంచి ఉన్నాయి ఇండ్లు. కావాలంటే ప్రూఫ్స్ చూడండి మీరు. చాలా బాధగా ఉంది. ఉన్న నీడ కూడా తీసేస్తూ ఉంటే మేము ఎలా బతకాలి, మేము ఎక్కడ పోవాలి, అవన్నీ టెన్షన్స్ ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా తిండి కూడా లేకుండా, నిద్ర కూడా లేకుండా కాచుకొని కూర్చున్నాం 24 hours. మాకు ఇల్లు ఏదో ఒకటి ఆధారం, ఎట్లా అట్లా బతుకుతున్నాం. మేము అందరం లేబర్ ఏరియా, ఇళ్ళల్లో పని చేసుకుంటూ ఏదో లేబర్ పని చేసుకుంటూ తినడానికి తిండి మాత్రమే దొరుకుతుంది. ఆ తిండి కోసమే బతుకుతున్నాం. ఉన్న నీడ కాస్త తీసేస్తే ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, ఏం అర్థం కావట్లేదు మాకు. ఎవరు లేరు మాకైతే. నేను, మా అమ్మ, మా తమ్ముడు ఉంటున్నాము. ఎట్లా అట్లా బతుకుతున్నామని చెప్పేసి అది కూడా ఈ నోటీసులు ఇవన్నీ వచ్చేసేసరికి మాకు వేరే దారి కూడా లేదు, వేరే ఆప్షన్ కూడా లేదు. పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడే, మేము చుట్టాలు బంధువులు మొత్తం ఇక్కడే ఉన్నారు. అన్ని ఇల్లులు పోతున్నాయి. బాధ ఉందన్న, ఎందుకంటే మేము కూలి పని చేసి కొనుక్కొని కట్టుకొని ఉన్నాం.
మేము ఒంటరి మహిళలం, మాకు చిన్న పిల్లలు ఉన్నారు. మీకు 6 గ్యారంటీలు ఇస్తాము అన్నారు. చేసింది ఏంది 0 బిల్లు. తర్వాత ఏంది నోటీసు, ఇంటికి నోటీస్ ఇస్తే ఆ మహిళ డబ్బులు బయట నుంచి అప్పు తీసుకొచ్చి వడ్డీలు కట్టుకుంటా వాళ్ళ డబ్బులు కష్టం చేసుకుంటా కట్టుకున్న ఇండ్లు కూలగొడతాము అని అనడానికి 6 గ్యారంటీలు ఇస్తాము నేనున్నా మీకు అన్నగా అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు, మరి ఇప్పుడు ఇల్లే కూలగొట్టిన తర్వాత మేము చచ్చిపోయినా ఒకటే బతుకున్నా ఒకటే కదా, మమ్మల్ని చంపి మా ఇల్లు కూలగొట్టమనండి. అది లేదంటారా మాకు మేము ఎంత పెట్టినామో మాకు దానికి డబ్బులు కట్టించి ఇల్లు కూలగొట్టాలి. అంత దమ్ము ఉంటే రావనమనండి మా బస్తీకి. ఇది నేను చెప్తున్నా. నా పేరు విజయ, నేను హస్బెండ్పేట అర్జెంట్ బస్ నుంచి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఒక కష్టపడి కట్టుకున్న వాళ్ళకు దాని వాల్యూ తెలుస్తుంది, అందుకోసమని మాట్లాడుతున్నాను నేను. ఇదే నా 6 గ్యారంటీలు ఆయన ఇచ్చిన గ్యారంటీలు. ఒంటరి మహిళలకు నేనున్నా, అవి చేస్తా ఇవి చేస్తా 2500 ఇస్తా. ఏం చేస్తున్నాడు, ఏమి ఇచ్చిండు? రేషన్ కార్డులు కూడా ఇస్తలేడు, రేషన్ కూడా లేదు మాకు. ఇదే నా చేసే పరిపాలన. ఎవరికి చేస్తున్నాడు, ఎవరికి పెడుతున్నాడు? మాకైతే పెడతలేడు, ₹1 పెట్టలే ఇప్పటి వరకు. అది ఆయన మమ్మల్ని చంపి మా ఇంట్లో ముందరికి రావాలి ఆయన. నేను సవాల్ చేస్తున్నా ఆయనతోన. కాంగ్రెస్ పరిపాలన 45 సంవత్సరాలంట, అప్పటి నుంచి రానోళ్ళు ఇప్పుడు వచ్చిండు కదా ఆయన వచ్చినందుకు మాకు ఇది ఒక గిఫ్ట్. అది మమ్మల్ని చంపి మా ఇంట్లో కూలగొట్టాలి ఆయన. హరిజన బస్తీలోని అంటే నల్లపోచమ్మ టెంపుల్ కూడా ఉన్నది, ఇక్కడ కూడా నోటీసులు ఇచ్చారని చెప్పిండ్రు. దీనిపై మాట్లాడడానికి ఇక్కడ మరో మహిళ ఉన్నది, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ నల్లపోచమ్మ టెంపుల్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది, ఎట్లా? ఆమె మాట్లాడుతుందా? ఆమెకు కూడా ఇచ్చారు, మరి మా ఆమె లేచి వచ్చి మాట్లాడమని. మరి మా ఆమె ఇంటి వెళ్ళి చదివి పెట్టుకున్నామని కూడా ఇచ్చారంటే మేము ఏం చెప్పాలి? మాకు ఇచ్చారంటే గిఫ్ట్ ఇచ్చిన మరి ఆమె కూడా గిఫ్ట్ ఇచ్చారు కదా, మరి ఆమె లేచి వచ్చి మాట్లాడమను. ఇది న్యాయం అవుతుంది ఆమెకు మనకు? పంపించినోనికి పుణ్యం అవుతుందా? ఆ తల్లి ఉన్నదనుకొని మనం లోకం ఉన్నాము, ఆ తల్లి లేకపోతే మనం లోకం ఉంటామా? మా తాత ముత్తాతల కాడ నుంచి మేము ఇలా బతికిన వాళ్ళం, మేము చిన్న గుడిసెలాలు ఉన్నోళ్ళం, మేము తిన్నామో తినలేమో, చారను బొంతలు కుట్టుకోనో, మేము ఆటను కూలీ చేసుకోనో, నాలి చేసుకోనో, పిరికల మీదో కట్టెల మీదో వండుకొని తిన్నోళ్ళం, గ్యాస్ ఉన్న దీపం మీద ముట్టించుకొని బతికినోళ్ళం. మా తాత ముత్తాత కారకెళ్ళి మేము ఇలా బతికినోళ్ళం. ఇదంతా అరువు ఉండే, ఏముండే గంగయ్య బట్టి ఏముండే, మార్కెట్ బోయంపల్లి మార్కెట్ ఏముండే, ఏం లేకుండే, మొత్తం అడవి. లాలమీయ బస్తే ఏముండే, ఏం లేకుండే, మొత్తం ఆ నుంచి మొత్తం అది కబ్జా చేసుకుంటే మొత్తం చెట్లకు వచ్చేసింది మా చెరువు. అది ఇది మేమేమో ఇంత గుడిసెలు వేసుకొని ఉన్నాం. మాకు ఇందిరమ్మ అప్పుడు మేము వేసుకున్నప్పుడు కూడా మాకు ఇందిరమ్మ ఏమనలేదు, ఇందిరమ్మ కొరకు కూడా మాకు ఏమనలేదు, రాజశేఖర్ రెడ్డి వచ్చిన ఏమనలేరు. మాకు ఇంతమంది ఇంటి ప్రభుత్వాలు వచ్చినా కానీ మాకు ఎవ్వరు ఏమనలేదు, మాకు ఒక నోటీసు రాలేదు. మేము ఇట్లా బతికిన వాళ్ళము. మేము చెంబు పట్టుకొనేమో బయటికి పోతుంటే పోతే అప్పుడు ఇంద్రమ్మ కొరకు మాకు బాత్రూంలో కట్టించిండు, మీరు బయటికి పోవద్దు అనుకొని. డేనిత్తు దోయిపించిండు, డేనిట్లు లేపించిండు. చంద్రబాబు నాయుడు కూడా మాకేం చేయలేరు, చంద్రబాబు నాయుడు కూడా ఒక నోటీస్ కూడా పంపలేరు, చంద్రబాబు నాయుడు కూడా మాకేం అన్యాయం మాకు చేయలేరు. మాకు ధర్మం పెట్టుకున్నారు, పేదోళ్ళు బతకాలన్నారు. ఇంత వచ్చిన తర్వాత కేసీఆర్ సార్ వచ్చి కేసీఆర్ కూడా మాకు డేనిట్లు తెప్పించిండు, కరెంట్ బిల్లు, నల్ల బిల్లు, ట్యాక్సులు. ఇందిరమ్మ ఉన్న అప్పటి నుంచి కట్టుకుంటూ వచ్చిన ట్యాక్సులు కూడా ఉన్నాయి మా తాను. మేము ఇంతగానో మేము వచ్చిన తర్వాత నువ్వేం చేసినావు? కేసీఆర్ సార్ వచ్చి 10-12 ఏళ్ళు ఉన్నారు కానీ ఆయన మాకు ఇంత కూడా ఒక్క కాగితం ముక్క కూడా ఇవ్వలేరు మాకు. ఈయన వచ్చి సంవత్సరం అయితే లేదు, నువ్వేం పెట్టినావు మాకు? ఓట్లు వేయమనేసి అమ్మలాల అక్కలాల అనుకో నువ్వు గెలిచినావు. గెలిచి ఇప్పుడు మాకు తొట్టెళ్ళ వేసేసి ఊపుతున్నావా? మేము అన్నం లేక, ఆహారం లేక, నిద్రలు లేక నువ్వు ఏ టైంలో ఏం చేస్తావు అనుకోని మా భయం మాకు అవుతుంది. మా ఈ చిన్న గుడిసెలకే వచ్చిందా నీకు? ఇంకేం రాలేదా? పెద్దోళ్ళకి ఏం చేస్తున్నావు నువ్వు? పెద్దలను పట్టుకో. ఈ 50 గదాలు, 100 గదాలు, 40 గదాలు, 30 గదాలకే పట్టుకున్నావు. ఇగో ఈ కాగితం తీసుకోమన్నారు. మేమేమన్నాము, ఈ కాగితం ఏంది అని అన్నాం. అంటే మీకేమో గవర్నమెంట్ గిఫ్ట్ ఇచ్చింది అన్నాం. ఈ ఏం గిఫ్ట్ అని చెప్పినాం. సంతకం పెట్టమన్నారు, సంతకం పెట్టినాం. సంతకం పెట్టాము, ఇల్లు గుళ్ళు కొట్టడానికి వచ్చినాను. నువ్వు ఏం గిఫ్ట్ ఇచ్చినావు మాకు? ఇదే నువ్వు ఇచ్చిన గిఫ్టు. మాకు అన్నం లేక మేము
కూలి పనికి పోయేటోళ్ళం, బంగ్లాలో పని చేసుకొని బతికేటోళ్ళం. ఆ నుంచి మేము రొట్టెలు, ఎండిపోయిన రొట్టెలు ఇంత ఏదో సద్దానం తెచ్చుకొని అదే తినేది బతుకుతున్నాం. పొయ్యిల మీద కుండ పెడతలేం మేము. మా పిల్లలు ఏం కావాలి, చిన్న చిన్న పిల్లలు ఏం కావాలి? ఇప్పుడు కూలగొడతా అంటున్నారు కదా, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏమొద్దు, మాది మాకే ఉండాలి. ఆంది మాకే ఒక బిస్కెట్ కూడా మాకొద్దు, మాది మాకే కావాలి. ఏం దగ్గర నడుస్తూ అంటారో మేము మాకు తీసుకొని పోయేసి ఇంత ఇష్టం వేసి మాకు చంపేయమను, చంపేసినప్పుడు గొలు కొట్టుకోమను. మా పిల్లల కానుంచి చంపేసుకోమను. ఈ వానల వర్షాల మా పిల్లలను తీసుకొని మేము వేరే పోయి వండాలి, ఏరు ఉండాలి. ఇప్పుడు 7 రోజులే టైం ఇచ్చింది మీకు ఎట్లా? ఇప్పుడు 7 రోజులు టైం మా 7 రోజులు అయిపోయినా కూడా 10-15 రోజులు గారికి వస్తుంది. మాకేమొద్దు, మాది మాకే కావాలి, మాది మాకే కావాలి. మాకేమొద్దు, నువ్వు వెళ్ళిపోమన్నా కానీ మేము వెళ్ళిపోం. చెప్పమ్మా, మీకు నోటీస్ వచ్చింది కదా, మీరు ఎట్లా ఏమనుకుంటారు? మాకు భయం అవుతుంది. మా అత్త మామను చూడడం మేము, మా అత్త వచ్చి చేసి కూడా 2 రోజులు అవుతుంది. మాకు భయం అవుతుంది. మా పిల్లలు తీసుకొని రోడ్డు మీద ఎట్లా కూర్చోవాలి? ఇగో ఇచ్చింది రోడ్డు, ఇది నోటీస్. ఏం చెప్తారు ప్రభుత్వానికి? మాకేమొద్దు, మా ఇల్లు మాకు కావాలి అంతే. మా ఇల్లు మాకు కావాలి, మా పిల్లలు మేము మంచిగా ఉండాలి, రోడ్డు మీద అవుతాం, రావద్దు. మేము కరెంటు బిల్లు కడుతున్నాం, నల్ల బిల్లు కడుతున్నాం, ఇల్లు ట్యాక్స్ కడుతున్నాం. మేము ఆడపిల్లలు ఉన్నారు, మాకు 2 ఆడపిల్లలే. ఆడపిల్లలు పట్టుకొని ఎక్కడ పోవాలా? ఆ ఇల్లు కట్టుకొని మాకు 40-50 గజాలు జాగానే ఉంది. ఆడపిల్లలు పట్టుకొని ఎక్కడ తిరగాల? మేము ఎట్లా బతకాలా? మేము మార్కెట్ కూలి చేసుకొని బతుకుతాం. ఇప్పుడు చెరువు ఆక్రమించి కట్టుకున్నారనే ఉద్దేశంతో కూలగొడుతున్నాం, మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేస్తలేము. ఇది అంటే చెరువుల మంచి కొరకే చేస్తున్నాం కదా అంటున్నారు. ఆక్రమించుకోలే మేము, మాకు గ్రామకంఠం కాయిదాలు ఉన్నాయి, గ్రామకంఠం సర్పంచ్ ఇచ్చిన కాయిదాలు ఉన్నాయి. సర్పంచ్ ఇచ్చిండు మాకు, అప్పుడు ఎప్పుడో ఇచ్చిండు, వేరే వాళ్ళ దగ్గర మేము కొనుక్కున్నాం. ఆ కాయిదాలు కూడా డాక్యుమెంట్ ఉన్నాయి, వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నది. ఇప్పటి నుంచో ఉంటున్నాం, 50 ఏళ్ళ మీదనే ఉన్నది ఇది కాయిదాలు. అప్పుడు అది నమ్మి మేము కొనుక్కున్నాం, కానీ ఇట్లా అక్రమంగా మేము దౌర్జన్యం చేసి అపాలించుకోలేదు. ఆయన గెలిచి నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, ఎవరేం చేస్తారంటే అది లెక్క కాదు, పద్ధతి కాదు. మళ్ళీ రాబోయే కాలంలో కూడా ఆయనకు ఎవరు ఓటు వేయలేరు. ఇప్పుడు మేము 50 ఏళ్ళ నుంచి ఉండేవాళ్ళు ఉన్నారు, మేము వచ్చి ఇప్పుడు 30 ఇయర్స్ అవుతుంది. 30 ఇయర్స్ నుంచి లేని ఇది గవర్నమెంట్ ఇప్పుడు ఎలా వస్తుంది? ఇప్పుడు మేము కరెంట్ బిల్ పే చేస్తున్నాము, రోడ్లు వచ్చినాయి, ట్యాక్స్ కడుతున్నాము, నల్ల బిల్లులు కడుతున్నాము. మరి ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ గవర్నమెంటే కావా సార్? ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చినాయే కదా, మేమైతే కొత్తగా సృష్టించుకున్నాయి కదా. మరి ఇల్లు కొనుక్కున్నప్పుడు మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్, మేము ఇలా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్తే మేము అప్పుడే స్టాప్ అయిపోతాం కదా, మేము అన్నీ చేసుకోకుండా ఉంటాం కదా. మరి ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ అప్పుడేం చేసింది? అప్పుడు అది కూడా గవర్నమెంటే కదా, ఇప్పుడు కొత్తగా రాలేదు కదా గవర్నమెంట్. ఇవన్నీ ఎందుకు చేస్తుంది? ఇప్పుడు వాళ్ళు వచ్చి కూల్చేస్తామంటే కూల్చేయండి సార్. ఫస్ట్ మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని చంపిన తర్వాత వాళ్ళు కూల్చేసుకొని ఏమన్నా చేసుకొని. చెరువులు బాగుపడాలంటే ఎకరాలు కబ్జా చేసుకొని ఎకరాల బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళు ఏమైతే చేస్తున్నారో వాళ్ళని కూలగొట్టండి. మేము 40 గజాలు 50 గజాల ఇళ్ళల్లో ఆయన మమ్మల్ని కొడితే ఏమొస్తుంది సార్? అంటే పేదోళ్ళని కొడితేనే వాళ్ళకి చెరువులు బాగుపడతాయా? పేదవాళ్ళ కడుపులు కొడితేనే చెరువులు బాగుపడతాయి. ఎకరాలు కబ్జా చేసుకుని ఐగులో కొడితే ఆయనకి ఏమన్నా బెనిఫిట్ వస్తుంది, మా మీద కొడితే ఆయనకేమొస్తుంది సార్? ఎందుకు ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెట్టడము? పేదవాళ్ళగా ఇట్లా మేము రోజుకొక కూలి చేసుకొని రోజుకో పూటకి 100-200 కూలి చేసుకొని బతికే వాళ్ళము. మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇంత ఇబ్బంది పెడుతున్నారు సార్? మేమైతే మా ఇళ్ళ నుంచి కదిలేదే లేదు సార్. ఆయన వచ్చి మమ్మల్ని చంపి ఈ కూలగొట్టుకొని వచ్చి ఇక్కడ బిల్డింగ్ ఆయన కట్టుకొని ఉండనియండి, ఆయనే ఉండనియండి. ఆయన ఇచ్చే 6 పథకాలు అన్నాడు, మాకు ఏ 6 పథకాలు వద్దు, మాకు ఇల్లు అన్నాడు, మాకేదో గృహలక్ష్మి అన్నాడు, ఏదో అన్ని 6 పథకాలు చెప్పినాడు. మాకు ఏ పథకాలు వద్దు, మా ఇల్లు మాకుంటే చాలు అంతే. ఆయన ఏదైతే ఇప్పుడు ఇల్లు తొలగించి మీకు అంటే డబుల్ బెడ్రూమ్లు అలాంటివి ఇస్తే ఎట్లా ఉంటుంది? వద్దు సార్, మాకు ఇప్పుడు మా ఇల్లు కూల్చేసినాక మేము ఇంకా డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కట్టుకుంటాం సార్? గవర్నమెంట్ ఇస్తే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ పేదవాళ్ళకి ఇస్తుంది కదా, అట్లా ఇస్తే మీరే ఏమంటారు? మాకు వద్దు సార్, మాకు ఏ గవర్నమెంట్ ఇచ్చే డబుల్ బెడ్రూమ్ వెళ్ళొద్దు, మా ఇల్లు మాకు ఉండాలి అంతే. మేము కష్టం చేసుకొని మీరు రూపాయి కూడేసుకొని మా రక్తం బొట్టు అక్కడ కార్చుకొని కట్టుకున్న ఇండ్లు సార్, మాకొద్దు. ఏ గవర్నమెంట్ ఇచ్చే ఇండ్లు వద్దు, మాకు ఏ వద్దు సార్, మా ఇల్లు మాకుంటే చాలు
అంతే సార్, మేము కోరుకునేదే అది. ఆయన ఇచ్చిన నోటీస్ ఏదైతే ఉందో రిటర్న్ తీసుకుంటే మంచి సార్, లేదు అంటే మమ్మల్ని చంపేసి తీసుకొని పోనీయండి. జేసీబీ వస్తుందా, ఏది వస్తుందా? ఇప్పుడు 10 రోజుల నుండి నిద్ర లేదు, తిండి లేదు. అసలు మేము ఏం చేయాలా? పనులకు పోకుండా రోజు చేసుకుంటే బ్రతుకుతాం సార్. మేము రోజు పూటకి వెళ్తేనే మాకు పూట వెళ్తుంది. అలాంటి బతుకులు మాయి. बाजू वालों का घर हम खरीद लिए आधा घर, तो उनके तरफ से उनको नोटिस है, हमको नहीं आए, हम नहीं थे। हमारा 3 बेटियां हैं, बेटे नहीं हैं हमको। हम 4 आने 8 आने का कारोबार करके हम बच्चों को संभाल लेते। 1 रुपया उठा कर रख के हम घर खरीद लिए हम लोग। हम बहुत परेशान हैं, हमारे आदमी घर में ही है, बारिश हो रही बोल के ऐसा घर निकाल देते वो, तो हम कहाँ जाना? वो घर निकालने वाला आंदोस कैसे हम उसको जीता है क्या ओढ़ दे के? तो हमको नला आए, पानी आया, नल आया, करंट आया, रोड आई, उन्हें नहीं बोला हमको निकालना बोल के। इन्हें कैसा बोल रहा निकालो बोल के? आने को उन लोग आके निकाले तो भी हम उसके नीचे सो जाते, हमारे ऊपर से लेके जाना उन्हें। हम तो घर तो नहीं देते, जो भी है हमारा घर ही से रहना हमारा। మా తాతలు మా ముత్తాతల కాడ నుంచి ఉన్నాయి సార్. ఏడికి పోతాం సార్? ఏడికి పోవాలా మేము? ఇది చెరువులు ఉందా సార్? ఇది మళ్ళీ అప్పుడు ఎందుకు కట్టించారు సార్? రోడ్ వేసారు, మొన్న అన్నీ వేసారు. మేము ఎటు పోవాలి సార్? ఎటు పోవాలా సార్? ఏం అర్థమవుతుంది. ఈ నోటీసులు గిఫ్ట్ అన్నట్టు ఇచ్చారు. ఏం చేయాలి సార్ మేము ఇప్పుడు? ఏంది సార్ రేవంత్ సార్, మీరు కొంచెం అర్థం చేసుకోండి సార్. మేము ముత్తాతలు, మాకు ఇల్లు లేకపోతే ఇక మా సావులే సార్. చంపేశారా సార్ మమ్మల్ని? ఎట్లా ఉండాలి సార్ ఇప్పుడు? మళ్ళీ మీరు ఇప్పుడు ఇల్లులు గులగొడతా అంటారు. మా 100 ఏళ్ళ నుంచి ఉన్నాయి, మనం ఇప్పుడు కట్టుకునే కదా సార్, కావు కదా సార్. 100 ఏళ్ళ నుంచి ఉన్నాయి మా ఇల్లు, 100 ఏళ్ళ నుంచి ఉన్నాం, బతున్నాం. ఏంటి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి సార్? నోటీస్ ఇచ్చారు కరెక్టే. మేము ఇంత కష్టం చేసుకొని మేము ఇల్లు వాకిలు కట్టుకుంటే మీరు గులగొడితే ఒప్పుకోము, ఎవరు ఒప్పుకోరు. మళ్ళీ మాకు ఎక్కడన్నా జాగా చూపించాలా, ఇల్లు వాకిలు చూపించాలా? పేదల మేడాన్ని బతుకుతాం సార్. మీరంతా చెరువు అని మీరు అంతా కబ్జా చేసుకొని మీరు తీసుకుంటే మేము రోడ్డు మీద పోయి బతకాలా? ఆకుకూరలు అమ్ముకుంటాము, మీ ఇళ్ళలో పనిచేసేటోళ్ళము, రోడ్డు మీద పోయి ఏడ బతకాలా మేము? అట్లా చేసేది న్యాయం కాదు ఆయనది. ఆయన గెలిపించిందే పెద్ద తప్పు. ఎవరు గెలిపించారో కానీ పెద్ద తప్పు అది. కరెంటు ఫ్రీ అన్నారు, బస్సు ఫ్రీ అన్నారు. ఇప్పుడు ఇల్లు ఉన్న ఇల్లు గుంజుకుంటుండ్రు. ఏడబోయి బతకాలి ఇప్పుడు మేము? చిన్న పిల్లలు తీసుకొని ఏ రోడ్డు మీద పోయి కూర్చొని బతకాలా ఇట్లా తీసుకుంటే? ఆయనకు న్యాయం కాదు. తీసుకుంటే మాకు ఏమన్నా జాగా చూపించి మాకు ఇల్లులు ఇస్తే తీసుకోవాలా. నేను గెలిచినా, నాకు మంచిగా చూసిరు, మంచిగా చేసిరా అంటే మాకు రోడ్డు మీద ఇస్తా అంటే అది కుదరదు. ఆయనకు న్యాయం కాదు. ఇవన్నీ అయితే ఎప్పటికీ న్యాయం కాదు. అందరు కలిసిమెలిసి ఇంత కష్టపడి మేము కూలి నారా చేసుకొని మేము బతుకుటాలో మేము ఈ నుంచి ఆడదాకా అన్ని ఇల్లులన్నీ కూలగొట్టేస్తా నేను చేస్తా అంటే ఆయన ధైర్యంగా చేస్తే మళ్ళీ మేము రోడ్డు మీద రావాలా? బిచ్చం ఎత్తుకోవాలా సార్ మేము రోడ్ల మీద? మేము ఎంత కష్టం చేస్తున్నాము ఆయనకేం తెలుసు? ఆయన లోపల కూర్చొని చెప్తుండు. మేము రోడ్ల మీద వానలా తడుచుకుంటే మేము ఎంత కష్టం పడుతున్నామో ఆయనకు వచ్చి ఒకసారి చూడమా అని మమ్మల్ని. హైడ్రా కూల్చివేతల భాగంలో కుక్కడపల్లి నియోజకవర్గానికి చెందిన అంటే బాలనగర్ డివిజన్ ప్రాంతంలో అస్మాత్పేట్ చెరువుకు సంబంధించి హరిజన బస్తీకి సంబంధించి ఇప్పటికే రెవెన్యూ అధికారులు అంటే నోటీసులు ఇవ్వడం జరిగింది. సుమారుగా 125 మందికి నోటీసులు ఇవ్వడంతో ఇక్కడ ప్రజలు లబోదిబో అంటున్నారు. అంటే కూల్చివేత చేపడితే మమ్మల్ని చంపి ఇక్కడ నుండి కూల్చివేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గత 30-40 సంవత్సరాల నుండి ఇక్కడ నివాసం ఉంటున్నామని, అంటే ఇల్లు కట్టుకోవడానికి అప్పు చేసి తమ రక్తం బొట్టుతో అంటే శ్రమించి ఇక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగిందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ అంటే ఇక్కడ చూసుకుంటే ఈ ఇండ్లతో పాటు ఇక్కడ దేవాలయం కూడా ఉంది. అంటే ఇక్కడ దేవాలయం కూడా కూల్చివేత చేపట్టనున్నట్లు ఇటు హైడ్రా అధికారులు ఇటు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంతో ఇక్కడ అంటే ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న ప్రజలు ఈ 7 రోజులు గడువు ఇవ్వడం, ఇక్కడ కూల్చివేస్తారనే భయాందోళనలతో ఒక దిక్కు నిద్ర పట్టడం లేదని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యతో రాజు, పూరా లోకల్, హైదరాబాద్.